సోషల్ క్లాస్గా ఒక సామాజిక తరగతిగా అసంతృప్తి కూడా ఉండొచ్చు. ఎందుకు ప్రకటించాలి, పోనీ ఉంటే ఉన్నావు తప్పనిసరి అయితే రేపు. కానీ రాబోయే 3 ఎన్నికల ఎజెండా ముందే ఎందుకు ప్రకటిస్తారు మీరు? సాధారణంగా రాజకీయ పార్టీలు మళ్ళీ ఎన్నికల సమయం ఎన్నికలప్పుడు నిర్ణయిస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల ఫ్యాన్స్లో అసంతృప్తి ఉందంటే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. సో మొన్న దాన్ని చక్కదిద్దడానికి ఆయన ఏదో చేస్తారు, మళ్ళీ ఒక కార్యక్రమం చేయడం. అంటే మొన్న పిఠాపురం ఏదైతే వ్యాఖ్యలు చేశారో మెగా వ్యాఖ్యలకి ఇంకా ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఫుల్ స్టాప్ పడ్డండి. సర్ది చెప్పినా అని మీరు ఆ రోజు హెడ్డింగ్ పెట్టినట్టున్నారు. పిఠాపురంకు కరెక్షన్ అమరావతిలో జరిగింది, దానికి కల్చరల్ ఫ్రేమ్ వేదిక మీద అది జరిగింది. సో అక్కడ జయకేతనం అయితే ఇది జయ సవరణం అని మనం దీన్ని అనొచ్చు, జయ సవరణం. అందుకని ఇది ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తి. ఏదో అన్నాడు లేక ఓ మాట అన్నాడు, చేసేది ఎట్లా చేసినా అన్నాడులే మావాడు. చాలామంది అదే కదా, మీ చర్చకు వచ్చిన వాళ్ళు కూడా రెచ్చిపోయి మేము ఎందుకు అట్లాగే మాట్లాడతాం అది ఇది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటిది ఇప్పుడు పూర్తిగా భాషే లేదు, నేను మళ్ళీ బ్యాక్ టు అసెంబ్లీ 15 years అంటే తప్పకుండా వాళ్ళకి కొంచెం అసంతృప్తి వస్తుంది. ఏదైనా వాళ్ళ అంతర్గత విషయం అనుకోండి అది. టీడీపీ వాళ్ళకి కూడా జోషే, టీడీపీ వాళ్ళకి చాలా జోష్ కదా, ఎందుకంటే మాతోనే ఉండబోతున్నాడు, మాదే నాయకత్వం, మేమే కీలకం అన్నది కూడా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. పైకి అనడం చంద్రబాబు అంటున్నారు, కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా కూటమి ఏకైక నాయకుడిగా మీరు చెప్తున్నప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు మీరు లోబడి ఉండాలి కదా 15 ఏళ్ల పాటు. ఆయన లోకేష్ను రేపు ఉప ముఖ్యమంత్రినో లేదా ఇంకొకరినో చేస్తానని అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది చేస్తానని అంటారా లేదా వేరే విషయం. లేదా పార్టీకి తదుపరి నాయకుడిగా ప్రభుత్వానికి పార్టీకి మా పార్టీ తరఫున లోకేష్ చూస్తాడని వాళ్ళు తీసుకుంటే, అంటే దానికి కూడా చంద్రబాబుకే 15 ఏళ్ళు మద్దతు ఉంటుంది అని చెప్పడం ద్వారా నారా కుటుంబం యొక్క నాయకత్వం కొనసాగడానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాంక్ చెక్ ఆ ఇవ్వడం కూడా ఒక్క చంద్రబాబు నాయుడుగా కాదు, మోదీ కూడా ఉండాలి, మోదీలాగాని కూడా ఆయన అంటున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ లేదా ఫ్యాన్స్ పేరుతో రాసేవాళ్ళు కోట్ చేస్తున్నది ఏంటంటే, ఎవరి పళ్ళకి మోయడానికి నేను లేనని ఇంతకుముందు మీరు గట్టిగా చెప్పారు, కానీ ఇప్పుడేమో 15 ఏళ్ళు నేను ఈయనే ఉంటాను. 2 పల్లకీలే, ఇప్పుడు మోడీ పల్లకి, చంద్రబాబు పల్లకి. ఇందులో ఒక కీలకమైన అంశం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో మనం క్లియర్గా వింటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఆయనే ఉండాలి, దశాబ్దన్నర అంటున్నారు. లోకేష్ ఉండాలని కాదు కదా, ఇది ఒక లాజిక్కే కదా, ఆయన అయితేనే కదా. 2 పాయింట్స్ చెప్తాను మీరు అన్నదానికి. నేను ఇంప్లికేషన్ అన్నా, అంతరార్థం. దానికి మాకేం వ్యతిరేకత లేదని ఇక్కడ సమస్య. చంద్రబాబు నాయుడు గారితో వ్యతిరేకత లేదు, మారితే పగ్గాలు. దట్స్ ట్రూ. బట్ చంద్రబాబును మీరు నాయకుడిగా ముఖ్యమంత్రిగా పెట్టినంత వరకు ఆయనదే కదా ముఖ్యమంత్రి, ప్రిరోగేటివ్ కదా, అన్క్వశ్చన్ లీడర్ ఆఫ్ కూటమి ఎన్డీఏ అని మీరు 15 ఏళ్ల పాటు ఈయన మీరు చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అబాయిడ్ బై హిస్ డెసిషన్స్, మేబీ బై కాన్సెన్సస్ ఆర్ మేబీ బై అండర్స్టాండింగ్. రెండోది ఇంకొక వివరణ కూడా ఇస్తున్నాడు ఆయన, ఎందుకు ఉండాలి అంటున్నాడంటే 5 ఏళ్ల పాటు జగన్ అంతా కూడా నాశనం చేశాడు కాబట్టి 5 ఏళ్ళు ఈజ్ ఈక్వల్ టు 15 ఏళ్ళు అని ఒక ఈక్వేషన్. అంటే ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి, ప్రభుత్వాధినేత కూడా ఏదో ఒక దానికి ఒక వివరణ, ఒక కారణ హేతువు చూపించాలి కదా. హేతువు ఏంటంటే 5 ఏళ్లలో పూర్తిగా అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ చంద్రబాబు అయితే అనుభవజ్ఞుడు కాబట్టి పట్టాలెక్కించగలరు అని ఆయన అంటున్నారు. చూద్దాం మరి అభిమానుల అసంతృప్తి ఎక్కడో చోట ఏదో రూపంలో, ఏదైనా వాళ్ళ అభిమానులు వాళ్ళ అసంతృప్తి సర్దుబాటు చేసుకోవడం వాళ్ళ పనే, కానీ మిగతా వాళ్ళకి ఎందుకు. ఇంకోటి ఈ విషయంలో వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు దాని మీద అతిగా ఆవేశపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బట్ కరెక్షన్ మటుకు వీరాభిమానం అంటే బిట్వీన్ ది లైన్స్ నాయకులు మాట్లాడేవి కానీ మీడియాలో వచ్చే కథనాల్లో కానీ బిట్వీన్ ది లైన్స్ ఆ పంక్తుల మధ్య మాటల మధ్య వాళ్ళు కన్వే చేస్తున్న, మనకు చేరవేస్తున్న అర్థం ఏంటి అన్నది మటుకు తెలుసుకోవడానికి వీక్షకులు, సాధారణ ప్రజలు కూడా చాలా విమర్శనాత్మకంగా చూడాల్సిన అవసరం మటుకు ఉంటుంది. ప్రతిదీ బొట్టు పెట్టి చెప్పరు రాజకీయ పార్టీలు, నాయకులు. ఈ నిర్ణయం ఇలా చేశారంటే దాని అర్థం అదే కనిపిస్తుంది ఇప్పుడు. సో పిఠాపురం టు అమరావతి దేర్ ఇస్ ఎ బిగ్ కరెక్షన్. సార్ జనసేన అధినేత మీద ఇంకోటి కదా, అక్కడ కూడా నేనేం ఉండనని ఏం చెప్పలేదు కదా, నిలబెట్టామని చెప్పాడే. కానీ కాకపోతే తెలుగుదేశాన్ని పూర్తిగా ఎక్కువ మాట్లాడలేదు అంతవరకు. మా సభలో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం, అందులో జయకేతనం, జనసేన జయకేతనమే కానీ టీడీపీ జయభేరి కాదు కదా. అది పిఠాపురం వరమగారి పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు?
పెద్దలు అంతా కూడా సరే ఇప్పుడు ఈ మొత్తం అఫైర్ మనం పార్టీలు రాజకీయాలు ఇవన్నీ చూసినప్పుడు వర్మ గారిది ఒక చిన్న వ్యక్తిగతమైన స్థానికమైన ఒక అంశం. వాళ్ళిద్దరూ అనుకుంటే వర్మకు ఏదైనా చేయగలుగుతారు, అవును, ఏదైనా చేయగలుగుతారు. అంటే వర్మకు బ్రహ్మరథం అయినా పట్టగలుగుతారు. వర్మ అనవసరంగా అప్పుడప్పుడు కొంచెం కినుక వహిస్తున్నారని ఇంకో విధంగా వాళ్ళు భావిస్తే చేయగలుగుతారు. అది వర్మ పాటించే సంబంధాలు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటైతే నిజం, బహుశా పిఠాపురం అయితే ఆయన అడ్డా అనే వాస్తవానికి వర్మ ఒప్పుకుంటారా లేదా అవును అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన ఆయనైతే సిద్ధంగా లేరు. నేను లోకలు, మీరు లోకల్, ఆయనది అడ్డా, ఇది ఎలా? సో ఈ సమస్య పిఠాపురంలో పరిష్కారం కావాల్సిందే. పవన్ కళ్యాణ్ బహుశా నేను అనుకుంటాను పైకి ఏం చెప్పినా అభిమానులు ఎంత ఆవేశపడినా పవన్ కళ్యాణ్కు తన పవర్తో పాటు తన లిమిటేషన్స్ కూడా బాగా తెలుసు, తన పరిమితులు తెలుసు కాబట్టే తెలుగుదేశంతో కలిసి ఉండటం ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. నేషనల్ లెవెల్లో బీజేపీకి ఎన్డీఏకు పోస్టర్ బాయ్ కాగలను అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఎక్కువ సనాతన గురించి